సరికి ఏకగ్రీవం ఏంది నాకు అర్థం కాదు కానీ ఇన్ని రోజుల నుంచి సర్పంచులు ఎలక్షన్లు వస్తలేవు అని ఎదురు చూసడం గిందుకేనా? ఏకగ్రీవం కాకుండా దమ్మునోడు గెలవండి, గెలిచి పని మంచిగా చేయండి. పని మంచి చేసేటోడు ఖచ్చితంగా ఓట్లు వేసాడు. ఏకగ్రీవం చేసి ఎట్లయింది తెలుసా? దొరోని సపోర్ట్ లేకుండా, కాపోని సపోర్ట్ లేకుండా ఏకగ్రీవం చేయండి. కాపోని సపోర్టు, దొరోని సపోర్ట్ పెట్టుకొని ఏకగ్రీవం చేసి మళ్ళీ మనం వాళ్ళ చేతుల కిందకే వదలం కదా. వాళ్ళ చేతి కిందకి మనం ఎందుకు పోవాలి? పూటకు లేకున్నా కానీ ఇప్పుడు ఉపాసం ఉండి కూడా మనం ఎదుగుతున్నాం. వాళ్ళు ఏం మెట్లే కదా మనకు. మీరు తినండి, ఉండండి, మీరు ప్రశాంతంగా. వాళ్ళ ఇల్లు కోట్లు ఇల్లు పెట్టి ఎకరాల కొద్దిగా ఇల్లు కట్టుకున్నారు. మన కళ్ళు ఒక్కరా కట్టించరా? ఒక్క రూమ్ కట్టించరా? కట్టేయలే కదా. మన జీవితం ఏందో మనమే పడాలి. ఎవరిని గురించి ఆలోచించదు. దొరలని మాత్రం ఏ స్థాయికి రానియదు, మన స్థాయికి రానియదు. పక్కకొని మీరు అని చెప్పాలి అంతే. మీరు ఎలక్షన్లప్పుడు అసలు ఆ దొరలకు మాత్రం పక్క రెడ్డిస్లకు అసలు బుద్ధి లేదా? ఏమో ఎందుకు వస్తారో మా పేదవాళ్ళ దగ్గరికి రావద్దు. మీరు పక్కకే తట్టుకోండి. మా జోలికి రావద్దు. మేమే గెలుస్తాం, మేమే వస్తాం, మీరు రావద్దు. అట్లుండాలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు అట్లా చేసుకోండి. మీరు అట్లా చెప్పండి వాళ్ళకి. రానియకండి దొరలు. మీరు రెడ్డిస్లని మన తరపునకు రానియద్దు. వాళ్ళ బాధ వాళ్ళే, మన బాధ మనమే అని చెప్పండి. ఓకేనా?